హాయ్ ఎవరివన్ వినాయక నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి. వినాయక నవరాత్రుల్లో ఒక రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ మా దగ్గర అయితే కుంకుమార్చన చేస్తారండి. వచ్చిన ముత్తైదులకు ఇలా కుంకుమ అనేది ప్యాక్ చేస్తున్నాం అనమాట. 25 మెంబర్స్కి అనేది. బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా బాక్స్లో నుంచి తీసేసి డిజైన్ గాజులు వచ్చేటట్టు ఇలా కట్టేసి పెడుతున్నానండి. అలాగే మనకు సాయంత్రము స్వామివారికి వేయడానికి గరక తీసుకొచ్చేసి మాల అనేది కడుతున్నాము అందరం కలిసేసి. ఇక సాయంత్రము స్వామివారికి గరకమాల కూడా వేద్దామనేసి ఇంకా ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నామండి. మా వినాయకుడు అనమాట. చూడండి, గరక మొత్తం మాల కట్టిన తర్వాత స్వామివారికి వేసామన్నమాట. ఇంకా సాయంత్రం మాకు 7:30 కలా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందండి. కుంకుమ పూజకు చాలామంది వచ్చేసి కుంకుమ పూజలో అయితే పాల్గొంటారు మా దగ్గర. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రిలో ఖచ్చితంగా ఒకసారి కుంకుమార్చన అయితే ఉంటుందండి. అంటే ఒక రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హారతి అయితే ఇస్తున్నాము. ఇలా మా దగ్గర అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి. చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ 9 రోజులు వినాయక నవరాత్రుల్లో. గోరకల్మదహారిణి కాంతి విహారే కామాక్షి బాలకరజంజారబాధోత్తరిణి పద్మాక్షి దేవి జగంబులదన్నమాయమ్మ. గోరకల్మదహారిణి కాంతి విహారే కామాక్షి